పంతుళ్లకు కొలువుగండం, టీచర్లకు టెట్, ఉద్యోగానికి థ్రెట్. సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లలో అయోమయం. 2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ పరీక్ష, పంతుళ్లకు కొత్త పరీక్ష. టెట్ పాస్ కాక ఉద్యోగం వూస్ట్. సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లలో ఆందోళన. తమిళనాడులో తప్పనిసరి చేస్తే 1% పాస్ అయ్యారు. ఏపీలో 50% కూడా పాస్ కాలేదు. తెలంగాణలో అమలు చేస్తే అంతే సంగతులు. ఆ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కాకపోవచ్చు అంటూ ఉపాధ్యాయ సంఘ నాయకుడు శ్రీపాల్ ప్రకటన. అప్పీల్కు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. టెట్ పరీక్ష వల్ల 50,000 మంది ఉపాధ్యాయుల కొలువులు పోవచ్చు. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా పంతుళ్ల గొంతులో పచ్చివెలక్కాయ పడినంత పనైంది. త్వరలో పంతుళ్లకు కొలువు గండం రానుంది. తెలంగాణలో కనీసం ఓ 50,000 మంది ఉపాధ్యాయుల కొలువులు పోయే పరిస్థితి తరుముకొస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది ఉపాధ్యాయుల కొలువులు రామ్రామ్ కానున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా టీచర్లు అయోమయానికి గురవుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై సంఘర్షణ పడుతున్నారు. సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత తిరిగేముంటుంది? ఒకవేళ రివ్యూ పిటిషన్ వేసి మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టినా అదే తీర్పు రాదన్న గ్యారంటీ ఏముంది? సహజంగా సుప్రీంకోర్టుల తీర్పులలో రివ్యూ పిటిషన్లు వీగిపోవడమే జరుగుతోంది. కోర్టుకు వెళ్లి మరోసారి చివాట్లు తినడం కన్నా కోర్టు ఆదేశాలను పాటించడమే మేలనుకునే సంఘాలు కూడా ఉన్నాయి. 2010కి ముందు టీచర్లుగా రిక్రూట్ అయిన వారు తప్పనిసరిగా టెట్, టీచర్స్ టాలెంట్ టెస్ట్ పరీక్ష రాయాలి. అందులో పాస్ కావాలి. ఈ టెట్ కూడా 2 రకాలుగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఒకటి, ప్రైమరీ టీచర్ల పోస్టులకు మరొకటి నిర్వహిస్తారు. అలాంటి పరీక్షను ఇప్పుడు 2010కి ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రాయాలి. ఇది స్థూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో ఉపాధ్యాయ అర్హతా పరీక్షకు టెట్ అనేది ఉండేది కాదు. కానీ 2010 తర్వాత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం కేంద్రం ప్రకటించింది. అయితే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు, వారిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్తగా డిఎస్సీలు రాయాల్సిన ప్రతి అభ్యర్థి టెట్ రాయడం తప్పనిసరి చేసింది. దీంతో క్వాలిటీ టీచర్లు వస్తున్నారన్నది గుర్తించారు. గతంలో కేవలం డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరిగేది. ఇందులో కూడా మరో మతలబు ఉండేది. ఏ జిల్లా ఉపాధ్యాయులను ఆ జిల్లా పరిషత్ రిక్రూట్ చేసుకునేది. తర్వాతి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారు. అయినా ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు టెట్ రాయడం ఉపాధ్యాయులకు సాధ్యమా అంటే సాధ్యం కాకపోవచ్చు. ఎప్పుడో చదువుకున్న పాఠాలను ఇప్పుడు మళ్లీ చదువుకొని పరీక్షలు రాయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అనేదే ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే టీచర్లు తప్పించుకోవడానికే ఈ పన్నాగం పన్నుతున్నారనేది కొంతమంది వాదన. డిఎస్సి రాసిన సమయంలో అన్ని రకాల సబ్జెక్టులు చదివి పరీక్షలు రాశారు. డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లకు ప్రత్యేక సబ్జెక్ట్ అనేది ఏదీ లేదు, ఉండదు. అన్ని రకాల సబ్జెక్టులు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, చెప్పాలి. కానీ ఇప్పుడు పరీక్షలు మేము రాయలేమని టీచర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టులు చెప్పే టీచర్లలో ప్రత్యేకంగా డిఎస్సిలో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులు పాస్ అయిన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే అధ్యాపక అభ్యర్థులు సైన్స్ను ఎంపిక చేసుకుంటే అందులో 3 రకాల విభాగాలు ఉంటాయి. మ్యాథ్స్ సబ్జెక్టు వారికి ప్రత్యేకంగానే ఉంటాయి. సోషల్లో కూడా భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం వేరువేరుగానే ఉంటాయి. ఈ సబ్జెక్టులు చెప్పగలిగిన టీచర్లు పరీక్షలు ఎందుకు రాయలేరన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజానికి 2010 తర్వాత ప్రతి టీచర్ టెట్ రాయాల్సి ఉండేది. కానీ ప్రభుత్వాలు అలసత్వం చేశాయి. ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులను మన్నించాయి, వారికి సహకరించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్లలో కూడా టెట్తో పని లేకుండానే వచ్చాయి. ఇప్పుడు అవే గుదిబండగా మారాయి. ఆ సమయంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ప్రమోషన్ పొందిన వారిలో ఎక్కువ శాతం టీచర్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, బీఈడీలు చేయలేదు. ఆ సమయంలో ఉద్యోగాలు పొందిన వారిలో సింహభాగం టీచర్లు అలగప్ప, అన్నమలై యూనివర్సిటీల నుంచి బీఈడీ చేసిన వారే. అందులోనూ అవి దూర విద్యా బీఈడీలు. అంటే ఈ బీఈడీలు చేసిన ఏ ఒక్క అభ్యర్థి కాలేజీకి వెళ్లిన చరిత్ర లేదు, చదువుకున్నది లేదు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఆ యూనివర్సిటీల బీఈడీ చేసిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాశారు. కానీ ఇప్పటికీ ఆ టీచర్లలో ఎవరికీ ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. కానీ ప్రమోషన్లు సంపాదించి ఇంగ్లీష్ బోధించేస్తున్నారు, ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నారు. అసలు ఆ రోజుల్లో ఇంగ్లీష్లో పాస్ కావడమే గొప్ప. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్లో అన్నమలై, అలగప్ప యూనివర్సిటీల దూర విద్యా సర్టిఫికెట్లు పొందారు. అదృష్టం కలిసొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాంటి వారు చెప్పే చదువుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మన విద్యా వ్యవస్థ ఇలా తగలబడిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. తర్వాతి కాలంలో దూర విద్యా బీఈడీలను ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించలేదు. దాంతో ఎంతో కొంత నాణ్యమైన చదువును చదువుకున్న ఉపాధ్యాయులు ఆ తర్వాతి కాలంలో వచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలను నిలబెడుతున్నారు. కానీ అలగప్ప, అన్నమలై యూనివర్సిటీలు, బీఈడీలు చేసిన వారి వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు టీచర్ల యూనియన్లలో నాయకులుగా ఉన్నవారు ఎక్కువ ఆబాపతు టీచర్లే అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు చదువులు చెప్పలేరు, మాటలు చెప్పి పొద్దుపుచ్చుకోగలరు, కాలయాపన చేసి కాలం వెళ్ళబుచ్చగలరు. నిజం చెప్పాలంటే ఆ తరం వారు అదృష్టవంతులు. వారు చదువు చెప్పగలేకపోయినా అడిగిన వారు లేరు. తరువాత రాజకీయాల్లో దూరి ప్రజలను ప్రభావితం చేసినా పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడే పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగించి కోట్లు సంపాదించడంతో వారిని చూసి ఇతర టీచర్లు భయపడడం మొదలైంది. ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ వ్యాపారాలు మొదలెట్టేశారు. పిల్లలకు చదువులు చెప్పడం తప్ప అన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్నపలంగా వారికి టెట్ పరీక్ష అంటే ఇబ్బందే. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక వెసులుబాటు కల్పించింది. రిటైర్మెంట్కు 5 ఏళ్లు గడువు ఉన్న ఉపాధ్యాయులను మినహాయించింది. లేకుంటే ఇంకా ఎంతమంది టీచర్ల కొలువులు కోల్పోయేవారు. తమిళనాడు రాష్ట్రంలో టెట్ పరీక్షను రాస్తే అందులో 1% ఉపాధ్యాయులు కూడా ఉత్తీర్ణత సాధించలేదని తెలుస్తోంది. ఏపీలో కూడా టెట్ పరీక్ష నిర్వహిస్తే కనీసం సగం మంది ఉపాధ్యాయులు పాస్ కాలేదని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో టెట్ పరీక్షను ఆ తరం ఉపాధ్యాయులకు నిర్వహిస్తే ఎంత శాతం మంది పాస్ అవుతారు అని దిగులు పడుతున్నారు. అయితే టెట్ పాస్ అయిన వారికే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతోందని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల ప్రమోషన్లు ప్రకటించిన ఆ తరం ఉపాధ్యాయులు సైలెంట్గా ఉన్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. గొంతు సవరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వారికంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే చూస్తూ నిస్తేజంగా ఉండిపోయారు. అదే గతంలో అయితే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కేవారు. ప్రమోషన్లు ఎలాగూ పోయాయి, తర్వాత ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుందా అని దిగులు చెందుతున్నారు. కాకపోతే కొంత గడువిచ్చి 2 సార్లు అవకాశం కల్పించాలని కొంతమంది ఉపాధ్యాయులు కోరుతున్నారు. కొంతమంది దీనిపై మళ్లీ రివ్యూ పిటిషన్కు వెళ్తున్నారు. మరికొంతమంది ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని తిరకాసులు మాకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది ఎటుదారి తీస్తుందో అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ని శాఖలు వేరు, విద్యాశాఖ వేరు. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉండొద్దు. నాణ్యమైన విద్య అందాలంటే టాలెంటెడ్ ఉపాధ్యాయులు తప్పనిసరి కావాలి. అందరూ కోరుకునేది ఇదే. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.